రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో విడత భూ సమీకరణకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. మరో 16,666 ఎకరాల సమీకరణకు ఆమోదముద్ర వేసింది. మొత్తం 26 అజెండా అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం దాదాపు 3 గంటల పాటు 26 అజెండా అంశాలపై చర్చించింది. అనంతరం వాటికి ఆమోదం తెలిపింది. ఖరీఫ్ అవసరాలకు మార్క్ఫెడ్ ద్వారా 5,000 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో లైవ్ స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. నూర్ బాషా దూదేకుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ పట్టణాభివృద్ధి శాఖలో పలు చట్ట సవరణలను ఆమోదించిన కేబినెట్ వివిధ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు అనుమతులకు అంగీకరించింది. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని 542.85 కోట్ల విలువైన పనులకు వివిధ సంస్థలకు భూ కేటాయింపు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ధాన్యం సేకరణ కోసం అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ను నిబంధనలకు లోబడి ఎన్సీడీసీ నుండి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా 5,000 కోట్ల తాజా వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీతో పాటు ఇప్పటి వరకు ఇచ్చిన మంజూరులకు అదనంగా ఈ మొత్తాన్ని ఏపీఎస్సీఎస్సీఎల్కు ఇంటర్ కార్పొరేట్ రుణంగా బదిలీ చేసేందుకు 26/11/2025 జారీ చేసిన ఉత్తర్వుల జీవోఎంఎస్ నెంబర్ 60ను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. యూనిపోల్స్ కానివ్వండి లేదా స్ట్రక్చర్స్ పెద్ద స్ట్రక్చర్స్తో ఏదైతే ఉంటాయో వాటికి ఇన్సూరెన్స్ కూడా కంపల్సరీ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై హెరిటేజ్ భవనాల సమీపంలో విద్యా సంస్థలు మరియు ఆసుపత్రుల దగ్గర డిస్ప్లే పరికరాలు నిషేధించబడ్డాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు భవనాలు మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ఏపీ జెన్కో ఏపీపీడీసీఎల్ థర్మల్ పవర్ స్టేషన్లకు ఫైర్ ఎన్ఓసి పొందేందుకు ఏపీ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి ఫైర్ ముందస్తు జాగ్రత్త రుసుము చెల్లింపు నుండి మినహాయింపు కోసం చైర్మన్ అండ్ ఎండీ ఏపీ జెన్కో కోరిన అభ్యర్థనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి విస్తరణ కోసం 7 గ్రామాల పరిధిలో 16,666 ఎకరాలను భూ సమీకరణ కింద తీసుకునేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. పెదపరిమిలో 6,513 ఎకరాలు, వైకుంఠపురంలో 3,361, కర్లపూడిలో 2,944, హరిచంద్రపురంలో 2,428, ఎండ్రాయిలో 2,166, వడ్డమానలో 1,937, పెదమద్దూరులో 1,145 ఎకరాలను భూ సమీకరణ కింద తీసుకునేందుకు ఆమోదం తెలిపింది. రాజధాని విస్తరణలో భాగంగానే మలిదశ భూ సమీకరణ చేపట్టినట్లు కేబినెట్ భేటీ తర్వాత పురపాలక శాఖ మంత్రి నారాయణ వివరించారు. అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డుకు 16,666 ఎకరాలు సమీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. గతంలో భూ సమీకరణ కింద ఇచ్చిన ప్రయోజనాలని ఇప్పుడు రైతులకు అందిస్తామన్నారు. కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూమి కూడా తీసుకుంటామన్న మంత్రి ప్రభుత్వ భూమి కలుపుకుంటే రెండో దశలో 20,494 ఎకరాలు అందుబాటులోకి వస్తుందని వివరించారు. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కూడా సైట్లు ఇచ్చాము. దాదాపు వాళ్ళందరూ యాక్చువల్గా ఆల్మోస్ట్ గ్రౌండ్ చేస్తున్నారు 1 by 1. కొన్ని అయితే యూనివర్సిటీలు ఆల్రెడీ అయినాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ప్లాన్ చేసిన రాబోయే 30 సంవత్సరాలు ఇక్కడ ఉన్న ప్రజలకు వాటికి కావాల్సిన ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేయడానికి ఇక్కడ కొన్ని స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఈ 3 రావాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్ నిర్ణయించడం. ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాందే ఈ ఏరియా డెవలప్మెంట్ ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క గ్రోత్ రావాలన్నా, భూములకు విలువ రావాలన్నా ఖచ్చితంగా ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. దానికి సంబంధించి ఈరోజు 16,666 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి ఈరోజు కేబినెట్ ఆమోదం ముద్దేసింది. ఇది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ యాక్చువల్గా 3,808 ఎకరాలు ఉంది. అది ఎక్కువ భాగం కొండలు, వాటరు ఉంది ఎక్కువగాను. గతంలో ఏదైతే ఇచ్చామో అంటే జరీబ్ అయితే 1000 + 450 చదరపు గజాలు, జరీబ్ కాకుండా ఉంటే 1000 + 250, సేమ్ అదే గతంలో ఏదైతే జీవో ఇచ్చామో అదే జీవో ప్రకారం యాన్యుటీ కానీ ల్యాండ్ రేషియో కానీ ఎవ్రీథింగ్ డిటో అలాగే పోతుంది.